मी सौ मयुरी नरावार अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। जोगुरामन्ना यांच्यावर विरोधकांकडून हल्ला आणि सवाल, लाभार्थ्यांना मेंढ्या वाटप झाले नाही। काँग्रेसच्या 6 हमी पत्राचा व्यापक प्रचार, हाताच्या चिन्हाला मतदान करा असा नेत्यांचा नारा। आजच्या सविस्तर बातम्या। निवडणुकीचा प्रचार करणारे आदिलाबादचे आमदार जोगुरामन्ना यांच्यावर विरोधकांकडून प्रत्येक टप्प्यावर हल्ला केला जात आहे। गावोगावी गोरलकुम्मा यांनी युनिट्सच्या कारनामा होऊनही महिना उलटून गेला तरीही मेंढ्या का वाटल्या जात नाही असा सवाल त्यांच्याकडून केला जात आहे। बीआरएस सरकारचे आश्वासन देऊन अशी फसवणूक करणे योग्य नसल्याचा संताप ते व्यक्त करत आहे। ते पुन्हा मत मागायला आले असा सवाल ते करत आहे। दुसऱ्या दिवशी त्यांनी स्वतःचा इलाका जैनत त्यांच्या समवेत मंगळवारी सायंकाळी ग्रामीण मंडळ अंतर्गत तंतोली येथे आणि आज बोरज गावात प्रचार रथ रोखला। आमदारांवर प्रश्नांचा भडीमार करण्यात आला। त्यांना योग्य उत्तर देता न आल्याने ते तेथून निघून गेले। జైనత మండల కేంద్రంలో ఎమ్మెల్యే జోగురామన్న గారి ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రచారాన్ని యాదవ గొల్లకుర్మ సోదరులు నిలిపివేసి నిలదీయడం జరిగింది। డీడీలు చెల్లించినటువంటి గొల్లకుర్మలందరికీ ఎందుకు గొర్రెలు రావడం లేదు అని అడిగినటువంటి సందర్భంలో నువ్వు చెప్పినటువంటి మాటలను ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? ఒక నెల ముందు చెప్పి ఉంటే మీ వాళ్ళందరికీ కూడా గొర్రెలు వచ్చేటి కాదా అని చెప్పి నీ కార్యకర్తలు దబాయించుడు, ఇంకా అదంతా నాటకము, అట్లాంటి చేయకు, అబద్ధ ప్రచారము। ఇప్పటికే గొర్రెల కుర్మలకు గొర్రెలు సప్లై చేయాలని చెప్పేసి, డీడీ చెల్లించిన వాళ్లకు అందరికీ గొర్రెలు ఇవ్వాలని చెప్పేసి కలెక్టరేట్ ముట్టడి చేసినాం। నీ కలెక్టర్ గారికి ఇచ్చినాం, నీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినాం, నీకు తెలియదా? మీడియాలో ప్రకటించినాం, ఇవన్నీ తెలుస్తలేవా? డీడీలు చెల్లించిన వాళ్ళ సంగతి అంతా మొత్తం అంత వివరణగా నీకు ఇవ్వడం జరిగింది। అయినప్పటికీ నువ్వు అబద్ధ ప్రచారంగా గొర్రెల కుర్మలు ఒక నెల ముందు నాకు చెప్పి ఉంటే గొర్రెలు ఇచ్చేసేవాడిని కదా, గొర్రెలు పెద్ద కథ కాదన్నట్టుగా మాట్లాడడం సరైనది కాదు। ఊరూరుకు చెప్పుతున్నటువంటి పద్ధతి ఎవరో ఎక్కిస్తున్నారు, అయితేనే మాట్లాడుతున్నాం అనే బాధలో నువ్వు మాట్లాడుతున్నదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నది యాదవ సంఘం। దీనికి వ్యతిరేకంగా గొల్ల కుర్మలు ఎక్కడెక్కడైతే యాదవులు ఉన్నారో, ఏ విలేజ్ ఉన్నారో అక్కడక్కడ ప్రతి గొల్ల కుర్మలు రేపటి నుంచి వ్యతిరేకంగా నీకు నిలదీస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాము। అబద్ధ ప్రచారం మానుకోవాలా। 15 సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ ఇంకా మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న పద్ధతి అవలంబిస్తున్నాం। తక్షణమే మానుకోవాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం। एपी राज्य आदिवासी अध्यक्ष आदिलाबाद संसद निरीक्षक शांता कुमारी यांनी सांगितले की काँग्रेस पक्षाने गरिबांचे जीवन बदलले अशी 6 हमी दिली आहे आणि पक्ष नेतृत्वाने त्यांना त्यांच्या जीवनाची हमी देण्यासाठी जाहीरनामा तयार केला आहे। आदिलाबाद ग्रामीण मंडळातील मालेबोरीगामा, चिन्ना मालेबोरीगामा, धर्मगुडा आणि कोमरम भीम कॉलनीत त्यांनी काँग्रेस नेत्यांसोबत व्यापक दौरा केला। त्यांनी आदिवासींच्या जीवनमानासह राज्य सरकारने सुरू केलेल्या कल्याणकारी योजना आणि विकास कार्यक्रमाची माहिती घेतली। तसेच त्यांनी 6 हमी भावावर स्पष्ट करून काँग्रेस पक्षाला विजयी करण्याची विनंती केली। काँग्रेस एसटी सेलचे अध्यक्ष शेडमाकी आनंदराव म्हणाले की 15 वर्षापासून बीआरएसला मतदान करून जनतेची फसवणूक केली जात आहे आणि ती चूक पुन्हा करू नका। कंदिश निवास रेड्डी यांना प्रचंड बहुमताने जिंकवण्यासाठी आपण तयार असल्याचे त्यांनी सांगितले। निरीक्षक शांता कुमारी यांनी सांगितले की काँग्रेस पक्षाला गावागावात चांगला प्रतिसाद मिळत असून
ते सर्वजण विधानसभा उमेदवार कंदी श्रीनिवास रेड्डी यांच्या बाजूने आहे। या कार्यक्रमात डीसीसीचे कार्याध्यक्ष भूपेली श्रीधरराव आदी सहभागी झाले होते। మీ వద్ద ఉన్నవారు గౌరవనీయులైనటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి మీ అందరూ కూడా అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలా మెజారిటీతో। అప్పుడే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా మీకు అమలు జరుగుతాయి। ఈవేళ మహిళలకు 2500 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది। అలాగే వృద్ధులకు మా నాయనమ్మ గారికి 4000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది। ఈరోజు ఆదిలాబాద్ రూరల్ మండలంలో తిరగడం జరిగింది। ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మా ఆదివాసీ మహిళ మేము గౌరవించినాం। ఎందుకంటే ఆదివాసీ గ్రామాలకు తింపితే ప్రజలు ఏమంటున్నారంటే 15 సంవత్సరాలు మేము బీఆర్ఎస్ పార్టీకి ఓటేచ్చి మేము చాలా కోల్పోయినామని ప్రజలు అంటున్నారు। ఇదే ఖచ్చితంగా కంది శ్రీనివాసు సరైన మొగడు దొరికిండు జోగు రామన్న కానీ ప్రజలు అనుకుంటున్నారు భారీ మెజారిటీతో మేము గెలిపిస్తామని ప్రజలు చెప్తున్నారు। ఈరోజు మన ఆదిలాబాద్ జిల్లాలో రూరల్ మండల గ్రామాలకు వెళ్ళి పర్యటన చేయడం అనేది జరిగింది। ఈ పర్యటన భాగంలో మన యొక్క కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ప్రజలు కూడా చాలా చక్కగా స్పందనతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాబోయే తరానికి కాంగ్రెస్ పార్టీయే మా పేద బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలబడుతుంది। అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి కంది శ్రీనివాస్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉంది। ప్రజలందరూ ఆసక్తికరంగా మన శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటేసి గెలిపిస్తే మాలాంటి పేద ప్రజల కోసం బాగోగుల కోసం ముందడుగు వేస్తున్నారు కనుక మేమందరూ కూడా कंदी श्रीनिवास रेड्डी గారికి ఓటేసి మెజారిటీతో గెలిపిస్తామని వాళ్ళు చాలా ఆసక్తికరంగా ఉన్నారు। सर्वदानामध्ये अन्नदान हे सर्वश्रेष्ठ आहे। काँग्रेसचे प्रदेश नेते कंदी श्रीनिवास रेड्डी त्यांनी अनेक समाजसेवेच्या कार्यक्रमांनी लोकांची मने जिंकली आहे आणि त्यांच्या हृदयात छाप सोडली आहे। KSR फाउंडेशनच्या माध्यमातून प्रजासेवा भवनात नित्य अन्नदान चालू केले। आजपर्यंत असे अन्नदान कोणत्याही नेत्यांनी केले नाही, पण कंदी श्रीनिवास रेड्डी हे अन्नदान अव्याहतपणे सुरू आहे। शेकडो लोक आपली भूक भागवत आहे आणि त्यांना आशीर्वाद देत आहे। గులాబీ సర్కారులో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో ఆగమై పోకుతమి గులాబీ సర్కారులో ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడువగా మన సీనన్నో కదిలెరో ఆదిలాబాదు నేలన ప్రతి పేద తల్లి గుండెలో కంట నీరు తుడవగా మన సీనన్న కదిలెరో జనం కొరకు నిలబడ జన నేత మన అన్నరో జనం కొరకు నిలబడ జన నేత మన అందరూ ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో ప్రశ్నించే ఆ గొంతుకు పట్టం కట్టాలిరో నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో వాగమై పోకుతమి గులాబీ సర్కారులో తెలంగాణ ఇది కాదు జయశంకరు కలలు కన్న తెలంగాణ ఇది కాదు మనగమర వీరులకు ఆత్మశాంతి లేనలేదు మనమర వీరులకు ఆత్మశాంతి లేనలేదు ప్రజలంటే ప్రేమ లేదు పాలన। राज्य संत तुकडोजी महाराज यांच्या पुण्यतिथी निमित्त महाराष्ट्रातील अमरावती जिल्ह्यातील होणाऱ्या कार्यक्रमासाठी जिल्हा मुख्यालयातील भाविकांनी गर्दी केली आहे। स्थानिक R&B विश्रामगृहातून भाविक विशेष वाहनातून बाहेर पडतात। मोतीराम, माणिकराव, बंदरी देवांना, सरमेदी मेसराम, दुर्गा, आत्राम नागेराव, मेसराम शेखर आदी या कार्यक्रमात सहभागी होते। अमरावती जिल्ह्यातील मोजरी येथील गुरुकुंज आश्रमात तुकडोजी महाराजांची पुण्यतिथी कार्यक्रमाचे आयोजन करण्यात येणार असल्याचे त्यांनी सांगितले। नोव्हेंबरच्या दुसऱ्या दिवसापर्यंत विविध कार्यक्रमाचे भव्य आयोजन करण्यात येणार असून परदेशातूनही मोठ्या संख्येने भाविक उपस्थित राहणार असल्याचे त्यांनी सांगितले।
వందనీయ రాష్ట్రసంత తుకోజీ మహారాజ్ 55వ పుణ్యతిథి నిమిత్తము మోజురి ఆశ్రమం గురుకుంజ ఆశ్రమంలో ఈరోజు ఆదిలాబాద్ కేస్లాపూర్ నాగోబా దేవస్థానం నుంచి సేవ చేయతందుకు మోజురి గురుకుంజ ఆశ్రమం తివసా తాలూకా అమరావతి జిల్లా యందు 27 నుంచి 3 నవంబర్ వరకు సప్తాహ కార్యక్రమం జరుగును. రేపు మౌన శ్రద్ధాంజలి కార్యక్రమం ఉంటుంది. ఎల్లుండి కాలా కార్యక్రమం కొరకు సేవ చేయతందుకు ఒక 500 मंदी आदिलाबाद నుంచి బయలుదేరుతున్నారు. आदिलाबाद जिल्हा केंद्रातील कंदिश निवास रेड्डी प्रजासेवा भवन नेहमीच व्यस्त असते. नागरिक चाहते काँग्रेस कार्यकर्ते नेते त्यांच्या आगमनाने जल्लोषाचे वातावरण आहे. आदिलाबाद विधानसभेचे काँग्रेस पक्षाचे आमदार उमेदवार म्हणून कंदिश निवास रेड्डी यांच्या नावाला पक्ष नेतृत्वाने मान्यता दिली असून त्यांच्यावर अभिनंदनाचा वर्षाव होत आहे. त्याचाच एक भाग म्हणून शहरातील अल्पसंख्याक तरुणांनी कंदिश निवास रेड्डी यांची भेट घेतली. त्यांचा शाल आणि पुष्पगुच्छ देऊन सत्कार करण्यात आला. KSR ने त्यांचे मनापासून स्वागत केले आणि त्यांच्याशी थोडा वेळ गप्पा मारले. ग्राहक महासंघाच्या नावाखाली काही लोक पैसे वसूल करत असून चेंबर ऑफ कॉमर्सच्या सदस्यांनी या प्रकरणाची दखल घ्यावी असे ग्राहक मंच द्वितीय विभागाचे सचिव मोहन यांनी सांगितले. आदिलाबाद शहरातील प्रेस क्लब येथे आयोजित पत्रकार परिषद त्यांनी समाजातील सदस्यांशी संवाद साधला. जर कोणी पैशाची मागणी करत असेल तर त्यांनी पोलिसात तक्रार करावी. तसेच कापूस खरेदी संदर्भात संबंधित अधिकाऱ्यांनी कृषी मार्केट यार्डात शेतकऱ्यांना आवश्यक त्या सुविधा उपलब्ध करून द्याव्या अशी मागणी केली. स्वच्छतागृहे, पिण्याच्या पाण्याची सोय व इतर सुविधा उपलब्ध करून दिल्या. జిల్లాలో వినోద సంఘాల సమైక్య మోహన్ అనే వ్యక్తి ఇక్కడ పని చేయడం లేదు. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు కాబట్టి నేను యాక్టివ్ ఉన్నాను. గత నెల పని చేశాను కాబట్టి ఎప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి 2వ జోన్ అనగా నిజామాబాద్, ఆర్మూర్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్లో పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క డివిజన్లో నా పరిధిలోని కదా ఆ యొక్క డివిజన్ రెండోది క్యాట్కో అనేది క్యాట్కో సంస్థ జోన్ 2లో పనిచేస్తుంది కాబట్టి జోన్ 2 కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. కాలేజీలో జిల్లా జడ్జి, కన్జ్యూమర్ ఫోరం జిల్లా జడ్జి, జాయింట్ కలెక్టర్ గారు, డిఎస్ఓ గారు, పోలీస్ ఇన్స్పెక్టర్స్ అందరూ రావడం జరిగింది. కానీ వినోద సంఘాల సమైక్య పేరు చెప్పి కొంతమంది ఆదిలాబాద్ జిల్లాలో డబ్బులు కలెక్షన్ చేసినట్టు మాకు తెలిసింది. కాబట్టి ఆదిలాబాద్ జిల్లా ఛాంబర్స్ కామర్స్ ప్రెసిడెంట్ గారికి ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని బలవంతం చేసినట్లయితే ఎస్పీ గారికి కంప్లైంట్ చేయగలరు. లేకుంటే సంబంధిత మీ పోలీస్ స్టేషన్, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాదు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి పత్తి వ్యాపారం స్టార్ట్ అయింది, మొదలైంది కాబట్టి ఆదిలాబాద్లో ఈ యొక్క రైతులుగా వినోదాల చట్ట పద్ధతులకు వస్తారు. కాబట్టి రైతులకు మార్కెట్ యార్డ్లో కనీస సదుపాయాలు లేవు కాబట్టి రైతులకు కూడా కనీస సదుపాయాలు కల్పించవలసిన ప్రభుత్వం కల్పించవలసిన అవసరం ఉంది. మార్కెట్ యార్డ్ సెక్రటరీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, యార్డ్లో కనీస వసతి అనగా మంచినీరు, రెస్ట్ రూమ్లు, కనీసం అలసట టిఫిన్ భోజనం చేయడానికి బాత్రూములు లేవు, లాట్రిన్ రూములు లేవు. కాబట్టి వారికి ఈ యొక్క విషయాన్ని తప్పకుండా మీరు సదుపాయం కల్పించినట్లయితే మేలు జరుగుతుంది తెలియజేస్తున్నాం. లేని పక్షంలో ఈ సదుపాయాలు కల్పించలేని పక్షంలో కన్జ్యూమర్ ఫోరం ద్వారా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी. जोगुरामण्णा यांच्यावर विरोधकांकडून हल्ला आणि सवाल. लाभार्थ्यांना मेंढ्या वाटप झाले नाही. काँग्रेसच्या 6 हमीपत्राचा व्यापक प्रचार. हाताच्या चिन्हाला मतदान करा असा नेत्यांचा नारा. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.